హాయ్ వెల్కమ్ టు తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్. నా పేరు విష్ణుకుమార్, నేను సీనియర్ జర్నలిస్ట్ని. ఇవాళ మనం ఈ వీడియోలో దాదాపు ఫార్చ్యూన్ కంపెనీలలో 500 ఫార్చ్యూన్ కంపెనీలు అని చెప్పేసి ప్రతిసారి మ్యాగజైన్లో వస్తుంటుంది కదా, ఆ 500 కంపెనీలలో కనీసం సగం తుడుచుకుపట్టిపోయే అవకాశం ఉంది, మాయమైపోయే అవకాశం ఉంది అనే యాంగిల్లో నేను ఈ వీడియో అనేది చెప్తున్నాను. అంటే రెవల్యూషన్ అనేది చాలా వేగంగా స్ప్రెడ్ అవుతుంది, మనకు తెలియకుండానే స్ప్రెడ్ అయిపోతుంది. రాబోయే రోజుల్లో విశ్వరూపం చూపించే అవకాశాలు ఉన్నాయంటున్నారు. ఇప్పటికే చాలామంది అప్గ్రేడ్ కాకపోవడం వల్ల ఉద్యోగాలు కోల్పోతున్నారు, మనం చూస్తూనే ఉన్నాం. బోలెడు మంది తీసేస్తున్నారు కంపెనీలు కూడా. అయితే ఇప్పుడు ఎంప్లాయీస్ మాత్రమే కాదు, ఎంప్లాయర్ రాబోయే రోజుల్లో ఎంప్లాయర్ పరిస్థితి కూడా అంతే ఉంది. అంటే మనకు ఉద్యోగాలు ఇచ్చేటువంటి కంపెనీల పరిస్థితి కూడా అదే పొజిషన్కి చేరే అవకాశాలు, మాయమయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయట. ఎఫెక్ట్ అనేది అంత దారుణంగా ఉండబోతోంది. ఫార్చ్యూన్ 500 కంపెనీల్లో సగానికి పైగా దుకాణం బంద్ పెట్టే అవకాశాలు ఉన్నాయి. అంటే ఆ కంపెనీలు క్లోజ్ చేసుకునే పరిస్థితి ఏర్పడుతుందని చెప్పేసి నిపుణులు అయితే హెచ్చరిస్తున్నారు. వల్ల 500 ఫార్చ్యూన్ కంపెనీల్లో సగానికి సగం మూసుకుపోయే పరిస్థితి ఎందుకు వస్తుంది, ఈ స్టేట్మెంట్ అసలు ఎవరిచ్చారు అన్నది నేను ఈ వీడియోలో చెప్తాను. మీరందరూ మన తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ బటన్ అయితే ముందే ఇవ్వండి. ఇక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది కేవలం ఒక టెక్నాలజీ మార్పు మాత్రమే కాదు, అది ఇండస్ట్రీలు ఎలా నడుస్తున్నాయో, కంపెనీలు ఎలా బతుకుతున్నాయో వాళ్ళ తలరాతను కూడా రాసేస్తుంది. ఓ రకంగా చెప్పాలంటే మనుషుల తలరాతలు బ్రహ్మ రాస్తాడంటారు, అలాగే కంపెనీల తలరాతల్ని రాయబోతోంది, రాస్తుంది కూడా. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాస్తుంది. ఫార్మర్ సిస్కో CEO అయినటువంటి జాన్ చాంబర్స్ చేసినటువంటి వార్నింగ్ ఇది నేను చెప్పింది కాదు, చాలా భయంకరంగా చెప్పాడు ఆయన. ఉద్యోగాల కోసం ఎదురు చూసేటువంటి మనలాంటి వాళ్ళ కోసమే కాదు, మనలాంటి వాళ్ళకే కాదు, పెద్ద పెద్ద కంపెనీలు కూడా ఈ స్టేట్మెంట్ దడబుట్టిస్తుంది. ఎవరైతేనో ఫార్మర్ సిస్కో CEO అయినటువంటి జాన్ చాంబర్స్ చెప్పినటువంటి స్టేట్మెంట్ ఇది. ఇంకొన్ని ఏళ్లలో ఫార్చ్యూన్ 500 కంపెనీస్లో ఉన్న కంపెనీల్లో 50% డిసపియర్ అవుతాయని చెప్పి అంటున్నాడు జాన్ చాంబర్స్. ఇది కేవలం ఆటోమేషన్ జాబ్స్ తీసేయడం గురించి మాట్లాడలేదు నేను, ఇది ఒక బిజినెస్ ఎక్స్టింక్షన్ ఈవెంట్ లాంటిది అని చెప్పేసి అని అంటున్నారు. ఎందుకు ఫార్చ్యూన్ 500 కంపెనీలు సగం కంపెనీలు మాయవుతాయంటే చాంబర్స్ చెప్తోంది ఒకటే, CEOలో చాలామంది ఏజిలిటీ అంటే త్వరగా మార్పులు స్వీకరించేటువంటి శక్తి లేకపోవడం ఒకటి కారణం అంటారు ఫస్ట్. ఇంకోటి కాంపిటేటివ్ అడ్వాంటేజ్గా మార్చలేకపోతే ఆ కంపెనీ మూతపడినట్టే అని చెప్పేసి చెప్తున్నారు. ఉదాహరణకు నా స్వాగతం చెప్తాను నేను. మేము టైప్ ఇన్స్టిట్యూట్ నడిపేవాళ్ళం 1980sలో. టైప్ ఇన్స్టిట్యూట్ నడిపినప్పుడు తర్వాత యుగము 2000 రాగానే కంప్యూటర్లు వచ్చేసినాయి. కంప్యూటర్లు వచ్చిన తర్వాత మాకు ఆగిపోయింది. టైప్ నేర్చుకునే వాళ్ళు తగ్గిపోయారు, కంప్యూటర్ నేర్చుకునే వాళ్ళు ఎక్కువ. అప్పుడు PGDCA PGDJ ఏదో చాలా వచ్చాయి అప్పట్లో. అలా చాలామంది దానికి వెళ్ళిపోయేవాడు. అప్పుడు మేము మూసుకునే పరిస్థితి వచ్చేసింది, మూసేసాం కూడా. టైప్ ఇన్స్టిట్యూట్ మూసేసి ఆ తర్వాత మళ్ళీ ఏదో వేరే బుక్ షాప్ పెట్టుకోవడం అట్లా ఏదో చేసాము. అట్లాంటి పరిస్థితి అంటే స్వీకరించే పరిస్థితి అంటే నేను నేర్చుకోవాలి ఆ టైంలో. మరి నేను పోయి కంప్యూటర్ నేర్చుకొని నేను కూడా ఒక కోచింగ్ సెంటర్ పెట్టగలిగితే అప్పుడు బాగా ఫ్యూజ్ అమౌంట్ వచ్చేవి. కానీ నేను ఆ మార్పుని నేను స్వీకరించలేదు కాబట్టి నేను ఓటమిని అంగీకరించాల్సి వచ్చింది ఆ విషయంలో. అట్లా కంపెనీలు అయితే కంపల్సరీగా వస్తున్నటువంటి అప్డేషన్ అన్నింటినీ కూడా స్వీకరించాల్సిన పరిస్థితి ఉంటుంది. లేకపోతే మాత్రం అంటే ఏమంటారంటే కాంపిటేటివ్ అడ్వాంటేజ్గా మార్చలేకపోతే మాత్రం ఆ కంపెనీ మూతపడినట్టే అని చెప్పేసి అంటారు. ఇండియాలో హైదరాబాద్ కానీ, బెంగళూరు కానీ, పూణే లాంటి టెక్ హబ్లలో సిట్యువేషన్ అయితే చాలా క్రిటికల్గా ఉందట. చాలా మిడ్ సైజ్డ్ కంపెనీస్ని ఇంకా వర్క్ ఫ్లోలో ప్రాపర్గా ఇంటిగ్రేట్ చేయలేకపోతున్నాయట. తమ వర్క్ ఫ్లోలో చాలా వరకు ఇట్లాంటి కంపెనీలు, మిడ్ సైజ్డ్ కంపెనీలు చేయలేకపోతున్నాయి. దానికి పెట్టుబడి పెట్టాలి. మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ అయితే కంపల్సరీగా పెట్టాల్సిన అవసరం ఉంది. ఇప్పటిదాకా ఒక ఇన్వెస్ట్మెంట్ పెట్టి దానికి కొంత అమౌంట్ తీసుకుంటూ అట్లా నడిపించుకుంటూ పోతున్నారు, కానీ ఇప్పుడు మళ్ళీ రీఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. CEO రీఇన్వెంట్ లేదా రీప్లేస్ అవ్వాలి అని చెప్పేసి అంటే CEOs అందరూ కూడా రీఇన్వెస్ట్ అన్నా పెట్టాలి, లేదా రీఇన్వెంట్ అన్న కొత్తగా వాళ్ళని ఆవిష్కృతం అన్న చేసుకోవాలంటారు. ఇంకా చాంబర్స్ ఏం చెప్తారంటే మోస్ట్ CEO అండ్ బిజినెస్ లీడర్స్ తమను తాము ఎలా రీఇన్వెంట్ చేసుకోవాలో తెలియడం లేదు అంటాడు. ఎస్పెషల్లీ విషయంలో ఇంకా మోసధోరణిలోనే ఆ కంపెనీలను అట్లానే నడుపుకుంటూ పోతున్నాను, మా తాతయ్య నడిపాడు, మా డాడీ నడిపాడు, నేను నడుపుతున్నాను అనే పరిస్థితిలో ఉంటే కష్టమో అని చెప్పేసి అంటాడు ఆయన. ఇక ఇండియన్ IT సర్వీసెస్ కానీ, కామర్స్, ఫిన్టెక్ రంగాల్లో లీడర్స్ని కొత్త స్ట్రాటజీని అడాప్ట్ చేయకపోతే మాత్రం చాలా కష్టమయ్యే పరిస్థితి ఉంది. కొత్త సర్వైవల్ స్కిల్స్, ఏజిలిటీ ఇందాక చెప్పా కదా, అంటే త్వరగా మార్పులను స్వీకరించేటువంటి శక్తి లేకపోవడం, ఎక్స్పెరిమెంటేషన్ లేకపోవడము, ఇక కంటిన్యూషన్ లెర్నింగ్, ఇవన్నీ కూడా కంపెనీలు
కంపెనీల సీఈఓల్లో మేనేజ్మెంట్ స్థాయిలో ఉన్నటువంటి పెద్దవాళ్ళకి లోపిస్తున్నాయని చెప్పేసి అని అంటారు. అందుకే నేను పోయిన వీడియోలో చెప్పాను, మీరు 3-4 ఏళ్లలోనే మీ కింద 30-40 ఏళ్ళు సర్వీస్ ఉన్న వాళ్ళని కూడా మీరు లీడర్లు అవుతారు, మీరే లీడర్లు అవుతారు. వాళ్ళు మీ కింద బాస్ అని పిలిచే పరిస్థితి వస్తుంది. వాళ్ళు 30 ఏళ్ళ సర్వీస్ ఉన్నా కూడా ఉపయోగం ఉండదు. అంటే ఆ స్థాయికి వెళ్ళిపోతారు మీరు నేర్చుకున్న వాళ్ళందరూ కూడా. అట్లాంటి లోపాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక జాబ్స్ అయితే వేగంగా మాయమైపోతున్నాయి. జాబ్స్ని మొత్తాన్ని కూడా తుడిచిపెట్టేస్తుంది, అందులో డౌటే లేదు. అందుకే రూల్స్ మారుతాయి. మొత్తం జాబులు పోతే అని మేము చెప్పట్లేదు, ఎవరు చెప్పట్లేదు. రూల్స్ మారుతాయి, మీ చేసేటువంటి పని మారిపోతుంది. అందుకు తగ్గట్టుగా మీరు కూడా మీ కెరీర్లో మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఉంటుందని నేను అందుకే అన్ని వీడియోలో చెప్పుకుంటూ వస్తున్నా. కొంతమంది జాయిన్ అయ్యారు కూడా, నేను చెప్పినప్పుడు కొరసరాలను యుడెమీ వాటిలలో కూడా జాయిన్ అయ్యారు, కొంతమంది పర్ఫెక్ట్లో ఉన్నారు. అలా ప్రాబ్లం ఏంటంటే అనేది మనకంటే కూడా చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అయిపోతుంది, ఎదుగుతుంది, చాలా వేగంగా స్ప్రెడ్ అయిపోతుంది. ఇక ఎంట్రీ లెవెల్ జాబ్స్, వైట్ కాలర్ జాబ్స్, బ్లూ కాలర్ జాబ్స్ అంటారు వీటిని, ఇవన్నీ కూడా ప్రమాదాలు పడినాయి. ఇప్పుడు అవి ఏం లేవు. కంపెనీ ఎంట్రీ లెవెల్స్ జాబ్స్ అన్నీ కూడా ఏఐ చేసేస్తుంది. చాట్ బాట్లు కూడా ఏఐలోనే వచ్చినాయి కదా. తెలంగాణ ఆంధ్రాలోకి వచ్చేసరికి, ఆంధ్రప్రదేశ్లోకి వచ్చేసరికి బీపీఓలు కానీ, టెక్ సపోర్ట్లు కానీ, రిటైల్ జాబ్స్ కానీ మీద ఆధారపడేటువంటి వీళ్ళు యువతకి చాలా పెద్ద షాక్ అయిపోతుంది ఇదంతా. వీళ్ళందరికీ జాబ్స్ పోయే అవకాశాలు ఉంటాయి. ఇక ఫార్మర్ సిస్కో సీఈఓ జాన్ చాంబర్స్ మాటల్లో చెప్పాలంటే, మనం లక్షల మందిని రీఎడ్యుకేట్ చేసే లోపు చాలామంది జాబ్స్ ఎగిరిపోతాయని చెప్పేసి అంటున్నాడు. ఎంత భయంకరంగా ఉంటుంది పరిస్థితి అనేది చాంబర్స్ చెప్తున్నాడు. ఇక ఎడ్యుకేషన్ సిస్టమ్ మాత్రం వెంటనే మారిపోవాలి. ఎప్పుడో మోసధోరణిలో మనం చదువుకుంటూ పోతుంటే మీ బీటెక్ 4 years చేసుకుంటూ ఆ 4 yearsలో ఏంటో పాత ఎన్ని తీసుకొస్తే కష్టం. కొంత అడాప్ట్ అయ్యారు, జేఎన్టీయూ కొంత తీసుకొచ్చినట్టుంది, మార్పులు చేసినట్టుంది. ఇంకా చేయాల్సిన అవసరం అవుతుంది. అఖిల భారత అని ఉన్నది మీ టెక్నికల్ బోర్డు, అది కూడా చేయాల్సిన అవసరం ఉంది. ఏఐ ఫోకస్డ్ షార్ట్ టర్మ్ స్కిల్స్ ట్రైనింగ్స్ అనేది ప్రోగ్రామ్స్ చాలా అవసరం. ఇప్పుడు లాంగ్ టర్మ్ కాదు, షార్ట్ టర్మ్ కూడా చాలా అవసరం. అందుకే నేను కోర్సురాలు కానీ ఇడోమిలో కానీ జాయిన్ అవ్వండి అని చెప్తాను. దానికి సంబంధించి లింక్స్ పెడతాను, చూడండి, మీకు ఇష్టం వచ్చిన కోర్సులలో జాయిన్ అవ్వండి. ఇండియాలో ఎన్ఈపీ అంటే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ స్కిల్ బేస్డ్ లెర్నింగ్ మీద స్ట్రెస్ పెడుతుంది, కానీ చాలా రాష్ట్రాల్లో వాటిని అమలు చేయడం లేదు. కేంద్ర ప్రభుత్వం చెప్పే విద్యా విధానం నేనెందుకు అవలంబించాలని చెప్పేసి ఒక మొండిగా పోతున్నారు. ఇంప్లిమెంటేషన్ కూడా చాలా స్లోగా ఉంటుంది. ఇక తమిళనాడు, కర్ణాటకలలో బూట్ క్యాంప్స్ కూడా మొదలైనవి. ఏపీ, తెలంగాణలో కూడా వెంటనే వాటిని అడాప్ట్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. పేపర్లలో స్టేట్మెంట్లు అయితే కనిపిస్తున్నాయి, కానీ మరి నిజానికి ఎంతవరకు అవుతున్నాయి అనేది చూడాలి. మరి ఇక గ్రోత్ని ఇస్తుంది, కానీ వైజ్ రీఇన్వెన్షన్ అవసరం అంటున్నారు చాంబర్స్. ఇక చాంబర్స్ ఒక పాజిటివ్ పాయింట్ కూడా చెప్పాడు. ఏమంటాడంటే ఆయన, ప్రొడక్టివిటీ అండ్ ఎకానమీని బూస్ట్ చేస్తుంది, ప్రొడక్టివిటీని అండ్ ఎకానమీని కూడా బూస్ట్ చేస్తుంది. అలాగే కానీ కంపెనీస్ ప్రాఫిట్ని తిరిగి రీఇన్వెస్ట్ చేయాల్సిన, తమ ఇప్పటిదాకా తీసుకున్నటువంటి ప్రాఫిట్ని రీఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి చాంబర్స్ అంటారు. ఇండియాలో స్టార్టప్స్ చాలా వరకు మూతపడ్డాయి, కొన్ని అయితే చిన్న ఎన్ని మూతపడ్డాయి. అయితే వాటిల్లో కొన్ని ఆల్రెడీ కొన్ని ఇన్నోవేట్ అవుతున్నాయి, ఇన్నోవేషన్ అనేది చేస్తున్నారు. ఆంధ్రాలో ఏఏ పవర్డ్ అగ్రికల్చర్ ప్లాట్ఫామ్స్ వచ్చినాయి, హైదరాబాద్లోకి వచ్చేసరికి స్మార్ట్ లాజిస్టిక్స్ సొల్యూషన్స్ వచ్చినాయి. ఇట్లాంటి కొన్ని ఏఐ బేస్డ్గా కొంత వాళ్ళు డెవలప్ అయితే చేస్తున్నారు. వాళ్ళు హ్యాట్స్ ఆఫ్ అనమాట. ఇంకా చాంబర్స్ ఏమంటారంటే, ఇది గ్లోబల్ బిజినెస్ని నేను చూసినటువంటి అత్యంత అన్సర్టైన్ క్లైమేట్ అని చెప్పేసి అని అంటాడు. ఇప్పటివరకు నేను చూసినటువంటి ఏళ్లలో ఇప్పుడున్నటువంటిది గొప్ప అత్యంత అన్సర్టైన్ క్లైమేట్ అని చెప్పేసి అని అంటాడు. కానీ అన్సర్టైన్ అనేది ఆపర్చునిటీ అని కూడా మీరు అర్థం చేసుకోండి. ఏఐని స్వీకరిస్తూ ఏఐకి తగ్గట్టుగా కొత్త స్ట్రాటజీని డెవలప్ చేసుకొని, ఏ నాలెడ్జ్ ఉన్నటువంటి ఎంప్లాయీస్ని తీసుకొని ఇన్వెస్ట్ చేసేటువంటి కంపెనీలు నెక్స్ట్ లీడర్స్గా, నెక్స్ట్ ఫార్చ్యూన్ 500 కంపెనీల్లో ఉండబోతారు. లేకపోతే మాత్రం ఆయన చెప్పినట్టుగా, చాంబర్స్ చెప్పినట్టుగా సగం మూతపడే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి. ఇండియన్ ఆంటర్ప్రెన్యూర్స్ చిన్న వెబ్సైట్ రన్ చేస్తున్న పెద్ద కంపెనీ అయినా సరే అందరికీ ఒకటే మెసేజ్, అడాప్ట్ లేదా డిజపేర్. నేను చెప్పా కదా, టైప్ ఇన్స్టిట్యూట్ ఉన్నప్పుడు నేను కంప్యూటర్ని అడాప్ట్ చేసుకోలేకపోయానే. నేను ఇప్పుడు నా వెబ్సైట్లకు కానీ, నా వర్క్ ఫ్లోలో కానీ దాదాపు 4-5 నేను ఏఐలు వాడుతున్నాను, డిఫరెంట్ ఏఐలు వాడుతున్నాను నేను. అలాంటిది నా వర్క్లో దాన్ని అడాప్ట్ చేసుకున్నాను నేను. అందువల్ల నేను జర్నలిస్ట్గా రేపు సర్వే అవ్వగలుగుతా. మా జర్నలిస్టులు అందరికీ కూడా ఇదే పరిస్థితి. వాళ్ళు సర్వే అవ్వాలంటే వాళ్ళు అందరూ కూడా ఏ మీద దృష్టి పెట్టాల్సిందే. ఏని ఎలా ఉపయోగించుకోవాలి, ఏకి ఎలా ప్రాంప్టింగ్ ఇవ్వాలి, మనం ఉన్నాయి కదా ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఉంది కదా. ఆ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ముందు మీకంటే ఏమో కానీ ముందు మా జర్నలిస్ట్కి కావాలి. అయితే చాలామంది రోడ్ల మీద పడే అవకాశాలు ఉంటాయి. అట్లా ఇక ఏని అడాప్ట్ చేసుకుంటే ఓకే, లేకపోతే మాత్రం డిజపేర్ అయిపోతాం, మాయమైపోతాం, ఆయన చాంబర్స్ చెప్పినట్టుగా.
ఇక ఈ వీడియోకి సంబంధించినటువంటి స్క్రిప్ట్ ఇంగ్లీష్లో ఇండియా వరల్డ్ డీటెయిల్డ్ స్క్రిప్ట్ని నేను indiaworld.in అనే వెబ్సైట్లో పెట్టాను, అది చూడండి. అలాగే రెగ్యులర్గా మీరు indiaworld.in వెబ్సైట్ తర్వాత examcenter247.com ఈ రెండు వెబ్సైట్ని ప్రతిరోజు కూడా విజిట్ చేయండి. ఆ రెండింటి వెబ్సైట్ యొక్క లింక్స్ అనేది నేను కింద దీంట్లో పెడతాను, డిస్క్రిప్షన్లో పెడతాను. ఒకసారి వాటిని మాత్రం మీరు రెగ్యులర్గా వినండి. ఈ వీడియో నచ్చితే కంపల్సరీగా ఒక లైక్ బటన్ ఇవ్వండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంజనీరింగ్ వాళ్ళకి సంబంధించినటువంటి బ్యాచ్ ఒకటి ఉంది కదా టెలిగ్రామ్ గ్రూప్లో, దాంట్లో కూడా జాయిన్ అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ.